This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 27 మే 2020 అనేది డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా కంటెంట్స్. సైన్యంలో యువతరం కావద్దు అని చెప్పన్నారు. ఆర్మీలో చేరాలంటే మీకు 3 ప్రాసెస్ అనేవి ఉంటాయి. ఒకటి పర్మనెంట్ కమిషన్ ద్వారా, లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా, ఇంకొకటి మీకు టూర్ ఆఫ్ డ్యూటీ అని చెప్పని తీసుకొచ్చారు. రీసెంట్ గా తీసుకొచ్చిన కొత్త సర్వీస్ ద్వారా, మీకు కొత్త ప్రాసెస్ ద్వారా ఆర్మీకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, పీపుల్ కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనే దాని గురించి ఈ ఆర్టికల్ లో తెలియజేస్తున్నారు. అలాగే మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి బతికించేలా ఉపాధి హామీ అని చెప్పని అంటున్నారు. ఇక్కడ మనకి పీపుల్ అందరూ రూరల్ ఏరియాస్ కి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ జన్మస్థలాలకి వెళ్ళిపోయిన తర్వాత ఉపాధి హామీ కల్పించడం అనే దాన్ని ఎలా చేస్తారు అంటే, మన ఇండియాలోని MGNREGA అనే ప్రోగ్రామ్ ద్వారా అందిస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఉపత్తుల్లో ఆపన్న హస్తం అని చెప్పని అంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఎక్కడైతే గవర్నమెంట్ సహాయం అందించలేకపోతున్నారో ప్రజలందరికీ కూడా ఆ స్వచ్ఛంద సంస్థలు విపత్తు సమయాల్లో సహాయం అందిస్తున్నారు. ఆ స్వచ్ఛంద సంస్థలనే మనకి వాలంటరీ ఆర్గనైజేషన్స్ అనొచ్చు, లేదు అని అంటే NGOs అని చెప్పని అనొచ్చు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, అదర్ ఏరియాస్ లో చాలా వరకు కూడా సహాయం అందిస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, వృద్ధి -5% అని చెప్పని క్రిసెల్ వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. సో క్రిసెల్ అనేది ఒక వన్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీ. వాళ్ళందరూ కూడా అనాలిసిస్ చేసి ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్పని తెలియజేశారు. ఎంత తగ్గుతుంది అని చెప్పనంటే -5% అని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది మీటింగ్ జరగబోతుంది రేపు అని చెప్పని తెలియజేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంపోజిషన్ ఏంటి, టెన్యూర్ ఏంటి, ఎవరెవరు ఉంటారు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ రివ్యూ LAC స్టాండ్ ఆఫ్ విత్ NSA అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, 3 సర్వీస్ చీఫ్స్ అని చెప్పన్నారు. 3 సర్వీస్ చీఫ్స్ అంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పని తెలియజేశారు. ఇక్కడ ఈ రివ్యూ మీటింగ్ వల్ల ఏంటంటే ఇండియా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, దేని గురించి అంటే చైనా ఈ మధ్యన బోర్డర్ ఏరియాస్ లోని ఆర్మీని మోహరిస్తున్నారు, అందువల్ల ఇండియా ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, హౌ ఇండియా క్యాన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ అని చెప్పని అంటున్నారు. COVID-19 స్టార్ట్ అయిన డేస్ లోని చూస్తే మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, అండ్ అట్ ద సేమ్ టైం మాస్క్స్ అనేవి కొంత లిమిటెడ్ గా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 2 months తర్వాత చూసుకుంటే చాలా వరకు ఇంక్రీజ్ అయింది. మాస్క్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, మెడిసిన్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, అట్ ద సేమ్ టైం PPE కిట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. సో ఇలా మనం సెల్ఫ్ రిలయంట్ అనేది విపత్తు సమయాల్లోని మీకు చాలా వరకు కూడా సాధించగలిగాం. అలాగే మనం R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే నెక్స్ట్ అదర్ సెక్టార్స్ లో కూడా మనం చాలా వరకు డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, ఏ టైమ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ కోర్ట్ అని చెప్పన్నారు. సో COVID-19 కారణంగా కోర్టులో మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసెస్ అనేది ట్రయల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి రిఫార్మ్స్ అనేది ఇప్పుడు తీసుకురావడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు అలౌస్ LG పాలిమర్స్ స్టాఫ్ యాక్సెస్ టు ద ప్లాంట్ అని చెప్పన్నారు. అంటే రీసెంట్ గా హైకోర్టు ఏమన్నారంటే LG పాలిమర్స్ ప్లాంట్ అనేది మీకు క్లోజ్ చేయండి అన్నారు. అయితే సుప్రీంకోర్టు ఏమని తెలియజేస్తున్నారంటే మీకు ఓపెన్ చేయండి, కాకపోతే అది స్టాఫ్ కి యాక్సెస్ ఉండేలా చూడండి అని చెప్పని అంటున్నారు. ఎందుకు అనంటే సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి ఈ స్టాఫ్ కి యాక్సెస్ ఇవ్వండి అని చెప్పని తెలియజేస్తారు. నెక్స్ట్, ఫిషరీ స్కీమ్ హ్యాస్ నో రిలీఫ్ కాంపోనెంట్ అని చెప్పంటున్నారు. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా మీకు చాలా మందికి పీపుల్ కి రిలీఫ్ ప్యాకేజ్ అనేది ఇస్తున్నారు, ఎకనామిక్ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఫిషరీ సెక్టర్ కి మటుకు అంతగా ఏమీ బెనిఫిట్ అనేది అవ్వలేదు. ఏదైతే బడ్జెట్ లో మెన్షన్ చేశారో అదే ఇస్తున్నారు తప్పితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటూ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, ఫ్యాక్ట్స్ ఇన్ న్యూస్ ఫర్ ప్రిలిమ్స్ అని చెప్పనేది కొత్తగా స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. సో ఈనాడు ద హిందూలోనే కాదు, అదర్ న్యూస్ పేపర్ లో వచ్చిన కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ కి సంబంధించి చెప్పడం అనేది జరుగుతుంది అనేది ఈ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ ఫర్ ప్రిలిమ్స్ లో తెలియజేస్తున్నాం. నెక్స్ట్, ఫస్ట్ ఆర్టికల్ వచ్చి సైన్యంలో యువతరం కావద్దు అని చెప్పని అంటున్నారు. సో రేపటి యుద్ధాలు ఎలా జరగబోతున్నాయి అంటే మీకు రోబోట్ల ద్వారా, డ్రోన్ల ద్వారా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ద్వారా మీకు అధునాతనమైన సాంకేతికలతో ఎక్కువగా జరగబోతాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అమెరికా, చైనా, వేరియస్ కంట్రీస్ అన్ని కూడా ఆర్మీ యొక్క స్ట్రెంగ్త్ ని తగ్గించుకొని ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్స్, రోబోట్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు.
నెక్స్ట్ 21st సెంచరీలో మీకు ఎప్పుడైనా వార్ అనేది జరిగితే ఇవన్నీ కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు అనేది తీసుకుంటే మీకు చాలా వరకు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తున్నారు. అక్కడ దానికి సైన్యానికి కావాల్సిన శిక్షణ అనేది ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మహిళలను కూడా మీకు సైన్యంలో చేర్చుకొని శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏంటంటే మన దగ్గర కూడా కావాల్సిన టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్మీ అనేది చూసుకుంటే మనకి చైనాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆల్మోస్ట్ 21,83,000 పీపుల్ మన చైనాలోని ఆర్మీ ఉన్నారు. ఇండియాలో అయితే మీకు 14,44,000 ఉన్నారు. తర్వాత యునైటెడ్ స్టేట్స్. సో ఇలా ప్రపంచం మొత్తంలోని మనం సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇప్పుడు కొత్తగా మన ఆర్మీలోని కొన్ని నియామక పద్ధతుల్లోని చేంజెస్ అనేది తీసుకొస్తున్నారు. ఎందుకు చేంజెస్ తీసుకొస్తున్నారు అనంటే, ఒకటి మీకు ఆర్మీలోని రిఫార్మ్స్ పేరిట ఈ చేంజెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అసలు ఆ చేంజెస్ ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అనేది చూస్తే, ఫస్ట్ ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే పర్మనెంట్ కమిషన్ అనేది మీకు వన్ ఆఫ్ ద వే. ఇంకొక పద్ధతి ఏంటంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పి అనేది ఇంకొకటి మీకు తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రపోజ్డ్ మెథడ్స్ తోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ కంటే ఇంకొకటి ప్రపోజ్డ్ సర్వీస్ అనేది తీసుకొస్తున్నారని దాని పేరే టూర్ ఆఫ్ డ్యూటీ అని చెప్పన్నారు. ఇక్కడ మీకు 1000 ఆఫీసర్స్ ని 1000 జవాన్స్ ని రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. మీకు వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 3 years వరకు కూడా ఈ 3 ఏళ్ళ కాలం వ్యవధి వరకు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, కొత్తగా మీకు ఒక సర్వీస్ అనేది తీసుకురావడం వల్ల, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, మీకు ఇండియాలోని 1999లో వార్ అనేది జరిగినప్పుడు పాకిస్తాన్ తోటి అక్కడ చాలా మంది ఎవరైతే 3 years కంటే తక్కువ ఉన్న సర్వీస్ వాళ్ళు చాలా బాగా పోరాడారు అని చెప్పని తెలియజేశారు. అలాగే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లోని మీకు ఇజ్రాయెల్ కంట్రీ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే అక్కడ మీకు చాలా మంది ఈ టూర్ ఆఫ్ డ్యూటీ లాంటి సర్వీసెస్ అనేవి అందించినప్పుడు, ఆప్షన్స్ అనేది అందించినప్పుడు చాలా మంది కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఇజ్రాయెల్లో చాలా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇండియాలో కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, జవాన్ కెన్ గెట్ ఆపర్చునిటీస్ ఇన్ కార్పొరేట్ సెక్టర్. సో మీకు ఎప్పుడైతే మీకు ఆ 3 years కంప్లీట్ అయిపోతుందో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీస్ తీసుకుంటారు అని చెప్పని తెలియజేస్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మహీంద్రా గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మీరు ఇటువంటి సర్వీస్ అనేది మీరు క్రియేట్ చేసి 3 years తర్వాత వాళ్ళు బయటకు వస్తే మేము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పని తెలియజేశారు. అయితే అనదర్ అడ్వాంటేజ్ టు ద ఆర్మీ ఏంటంటే, 1 rank 1 pension వల్ల ఏంటంటే మీకు గవర్నమెంట్ కి ఎక్కువగా సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది, పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా మీకు 3 years టెన్యూర్ అనేది పీపుల్ అందరికి ఆర్మీలో ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, మనకి ఏవైతే కొన్ని విభాగాల్లోని ఆర్మీ పర్సనల్స్ అవసరం ఉంటారో వాళ్ళని తక్కువ శాలరీకి తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుంది. కాబట్టి టోటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకోవడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేట్ సెక్టర్ లో ఉద్యోగాలు రావచ్చు, పీజీ కోర్సెస్ లో వాళ్ళకి సర్టెన్ ఎగ్జామ్షన్స్ అనేది ఇవ్వచ్చు, ఆపర్చునిటీస్ అనేది అందించవచ్చు అని చెప్పని తెలియజేశారు. అట్ ద సేమ్ టైమ్ అదర్ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ చాలా మంది ఆర్మీలో ఒక 3 years అనేది స్పెండ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ లోనే ఒకటి పీజీ కోర్సెస్ లో జాయిన్ అవుతారు, లేదు అని అంటే మీకు కరస్పాండింగ్ కార్పొరేట్ సెక్టర్ లో జాయిన్ అవుతారు. సో ఇలా మీకు ఏమవుతుంది అని అంటే, కొంత వ్యవధి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది మీకు ఈ 3 years టెన్యూర్ కూడా గవర్నమెంట్ అందించిన సర్వీసెస్ ద్వారా తగ్గడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, యూత్ లోని నేషనలిజం అనేది, నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది మీకు ఇంక్రీజ్ చేయడానికి వీలవుతుంది అన్నారు. అండ్ ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఇది ఎయిర్ ఫోర్స్ లోని, నేవీలో కూడా మీకు అమలు చేస్తారు అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ ఆఫ్ డిఫెన్సెస్ అనేది చూస్తే ఎక్కువగా మనకి ఎక్కడ వెళ్తుందంటే ఆర్మీకి వెళ్తుంది. ఆ ఆర్మీలో కూడా మీకు సాలరీస్ అండ్ యాజ్ వెల్ as పెన్షన్స్ కి చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అండ్ మీకు పర్మనెంట్ కమిషన్ ద్వారా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా తీసుకున్న ఎవరైతే రిక్రూట్ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది చేయాల్సి వస్తుంది. సో అదే మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన
టూర్ ఆఫ్ డ్యూటీ సర్వీసెస్ ద్వారా తక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఈ సర్వీస్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే గవర్నమెంట్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఒకటి. తర్వాత గవర్నమెంట్ రెవెన్యూస్ అనేది రఫ్ గా మీకు 11,000 crores తగ్గడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని ఇంకొకటి తెలియజేశారు. అండ్ ట్రైనింగ్ ఇన్ టీఓడి విల్ హెల్ప్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నిబద్ధతతోటి కరెక్ట్ గా వేరియస్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కి కావాల్సిన ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లో కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనే న్యూ సర్వీసెస్ కి సంబంధించిన వేరియస్ ఇన్ఫర్మేషన్. దాని ద్వారా పీపుల్ కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆర్మీకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, విపత్తుల్లో ఆపన్న హస్తం అని చెప్పని అంటున్నారు. సో రీసెంట్ గా మీకు COVID-19 కానీ లేకపోతే వేరియస్ డిజాస్టర్స్ అనేవి వచ్చినప్పుడు చాలా వరకు కూడా మీకు హెల్ప్ చేస్తుంది ఎవరు అంటే మీకు స్వచ్ఛంద సంస్థలు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి అండ్ NGOs చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే COVID-19 అనే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఆల్మోస్ట్ 578 డిస్ట్రిక్ట్స్ లోని 22,574 సహాయ శిబిరాలు అనేది ఏర్పాటు చేయగలిగారు. అక్కడ మీకు కావాల్సిన ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, లేకపోతే వేరియస్ క్లోత్స్ కానీ, ఎనీ అదర్ సర్వీసెస్ అనేది మీకు ఎవరు అందిస్తున్నారు అనంటే స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ వలస కార్మికులకు ఆహారం అందించే ప్రాసెస్ లోని ఎక్కువగా కీలక పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే స్వచ్ఛంద సంస్థలే పోషిస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అటువంటి స్వచ్ఛంద సంస్థలు మీకు డెఫినేషన్ అనేది చూస్తే ఇది జనరల్ గా ఒక స్పెసిఫిక్ టర్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పంటారండి. NGOs నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్ అని చెప్పనొచ్చు, లేదంటే స్వచ్ఛంద సంస్థలు అని చెప్పనొచ్చు. అయితే కాన్స్టిట్యూషన్ లో కూడా మనకి ఒక స్వచ్ఛంద సంస్థని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పని ఎక్కడ తెలియజేశారంటే ఆర్టికల్ 19 clause 1 sub clause C అని చెప్పని తెలియజేశారు. అక్కడ ఫ్రీడమ్ టు ఫార్మ్, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అని ఒక ఫ్రీడమ్ అనేది ఉందండి. దాని ద్వారా ఎవరైనా సరే ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకోవచ్చు, వాలంటరీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు, NGOs ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక పొలిటికల్ పార్టీని స్థాపించవచ్చు, ఒక ట్రేడ్ యూనియన్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఆర్టికల్ 19 ద్వారా ప్రజలందరికీ ఇవ్వబడ్డాయి. అలాగే ఆర్టికల్ 43 లో కూడా మీకు స్టేట్స్ హ్యావ్ ఎండివర్ టు ప్రమోట్ కోఆపరేటివ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో కోఆపరేటివ్స్ అనేవి రూరల్ ఏరియాస్ లో ప్రమోట్ చేయడానికి స్టేట్ సర్టన్ స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పని కూడా తెలియజేశారు. అలాగే మీకు కంకరెంట్ లిస్ట్ లోని ఎంట్రీ నెంబర్ 28 లో ఏమని తెలియజేస్తున్నారంటే చారిటబుల్ అండ్ చారిటీస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, రిలీజియస్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్థాపించవచ్చు అని చెప్పని తెలియజేశారు. ఇది కంకరెంట్ లిస్ట్ లోకి వస్తుంది. బోత్ సెంటర్ అండ్ స్టేట్ వీటిని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అటువంటి NGOs చాలా వరకు కూడా ఏ ఫీల్డ్స్ లో మనకి సహాయం అందిస్తున్నారంటే ఒకటి ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. ఓకే, దాంట్లోని ప్రథమ్ అనే ఆర్గనైజేషన్ చాలా వరకు కూడా సహాయం చేస్తుంది ఎగ్జాంపుల్ కింద. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ యూత్. సో యూత్ కి కావాల్సింది ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ట్రైనింగ్ కావచ్చు, వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది యవనిక అనే NGO ఆర్గనైజేషన్ టాలెంటెడ్ యూత్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ గురించి కూడా ప్రాణిదయా సంఘ్ అని చెప్పనే NGOs ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కూడా మీకు చాలా వరకు కూడా NGOs కృషి చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే సులభ్ ఇంటర్నేషనల్ మీకు టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ లో చాలా వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అలాగే మీకు NGOs హెల్త్ లోని, ఫ్యామిలీ ప్లానింగ్ లోని ఉపయోగపడుతున్నారు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ లో చాలా కృషి చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ లో కృషి చేస్తున్నారు. అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ లేబరర్స్. సో ఎవరైతే బాండెడ్ లేబర్ సిస్టమ్ లో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా రక్షించడం అనేది జరుగుతుంది అన్నారు. అండ్ పూర్ పీపుల్, వీకర్ సెక్షన్స్ లైక్ దళిత్ ని కూడా ఎంపవర్ చేయడం అనేది జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇలా NGOs కానీ స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు కూడా పీపుల్ అందరికీ హెల్ప్ చేస్తున్నాయి అని చెప్పడానికి ఇవన్నీ వేరియస్ ఎగ్జాంపుల్స్. అలాగే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అంటే అందులో NGOs, స్వచ్ఛంద సంస్థలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సుస్థిరాభివృద్ధి అని చెప్పానంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే వేరియస్ డిజాస్టర్స్ అనేది వచ్చినప్పుడు కలిసిగట్టుగా సమన్వయంతో మనం వర్క్ చేస్తేనే ఆ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయడానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అని చెప్పని ఆర్టికల్ లో తెలియజేశారు. అండ్ ఇక్కడ NGOs చాలా వరకు కృషి చేస్తున్నారని చెప్పని తెలియజేశారు. అండ్ ఇక్కడ మనకి వేరియస్ పీపుల్ కావాల్సిన రైట్స్ గురించి పాటుపడుతున్నారు, వాళ్ళకి సహాయం చేయడంలో ఉపయోగపడుతున్నారు అని చెప్పని తెలియజేశారు.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి బతికించేలా ఉపాధి హామీ అని చెప్పని తెలియజేశారు. దీంట్లో ఏంటంటే మీకు చాలా వరకు కూడా కోవిడ్-19 రావడం కారణంగా పీపుల్ అందరూ కూడా వాళ్ళ హోమ్ టౌన్స్ కి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉపాధి హామీ కల్పించడంలోని గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశారు. ఆ ప్రోగ్రామే ఎంజీఎన్ఆర్‌ఈజీఏ. అయితే ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అనేది మీకు ఆల్మోస్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పని చాలా ముందుగానే మీకు 2005 నుంచి అమలు చేయడం అనేది క్రియేట్ చేశారు. యాక్ట్ అనేది పాస్ చేశారు. 2006 నుంచి అమలు చేయడం అనేది జరుగుతుంది. అక్కడ మీకు వలస కార్మికులకి ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే ఇది ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్ అని చెప్పని తెలియజేశారు. సో ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లోని ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీఏలోని అడిషనల్ గా మీకు 40,000 crores అనేది అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మీకు బడ్జెట్ లో 61 crores అనౌన్స్ చేశారు. సో ఇలా వీరి రెవెన్యూ అంటే ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేయడం కారణంగా ఉపాధి అనేది కల్పించడానికి వీలవుతుంది అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేశారు. అయితే ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అనేది ఏంటంటే ఒక వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్ 100 days అనేది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పని తెలియజేశారు. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో అన్‌స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 100 days ఎంప్లాయ్మెంట్ అనేది అందిస్తారు. అలాగే ఇది ఒక లీగల్ రైట్ టు వర్క్ అని చెప్పని తెలియజేశారు. అక్కడ మీకు వేరియస్ యాక్ట్స్ ద్వారా మినిమం వేజెస్ అనేది అందిస్తాము అన్నారు. ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ద్వారా అది అందించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఇక్కడ మనకి వీకర్ సెక్షన్స్ లైక్ ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ రిజర్వేషన్స్ అనేది ఉంటాయి అని చెప్పని అన్నారు. అలాగే ఎప్పుడైనా సరే ఒక 15 days వరకు కూడా మీరు అడిగిన వర్క్ అనేది ఇవ్వకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పని గవర్నమెంట్ అనుకుంటున్నారు. అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది కూడా తీసుకురావడం అనేది జరిగిందండి ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ప్రోగ్రామ్ వల్ల. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 100 days వర్క్ చేసేటప్పుడు చాలా అసెట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ అసెట్స్ అనేది పంచాయతీలోని ఏమేమి అసెట్స్ కన్స్ట్రక్షన్ చేయాలి అనే దాని గురించి ప్లానింగ్ అనేది చేస్తున్నారు. అక్కడ గ్రామ సభ యాక్సెప్ట్ చేస్తే రికమెండ్ చేసింది అన్నట్టు ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పని డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి? సో అండర్లయింగ్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఇన్అడిక్వేట్ ఫైనాన్సెస్. సో ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఫైనాన్షియల్ అలొకేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్స్ కి అంతగా రావట్లేదు. అండ్ జీడిపిలో మొత్తంలో చూసుకుంటే ఏంటంటే చాలా తక్కువ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓన్లీ 0.47 ఆఫ్ జీడిపి అనేది మనకి అలొకేట్ చేశారు. అండ్ వరల్డ్ బ్యాంక్ లాంటి ఆర్గనైజేషన్ ఏంటంటే 1.7% ఆఫ్ జీడిపి అలొకేషన్ చేస్తే ఇక్కడ చాలా మందికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది అందుతుంది. వాళ్ళ పావర్టీ నుంచి బయటికి రావడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. డిలే ఇన్ ద పేమెంట్ వేజెస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఎందుకంటే మీకు 15 days లో మీకు వేజెస్ అనేవి పే చేస్తాము అంటున్నారు. కానీ ఎక్కడ కూడా పే చేయట్లేదు. అక్కడ వర్కర్స్ పని చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ డిలే ఇన్ ద పేమెంట్స్. నెక్స్ట్ ఇన్ఎఫెక్టివ్ రోల్ ఆఫ్ పంచాయత్ రాజ్. సో ఇక్కడ మీకు కరస్పాండింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని అమలు చేయడానికి పంచాయత్ రాజ్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేయాల్సి ఉంది. వాళ్ళు చేయకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్ వర్క్స్ అనేవి ఉంటున్నాయండి. సో అవుట్కమ్ ఆఫ్ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ఏంటంటే వేరియస్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ లో ఏంటంటే క్వాలిటీ ఉండట్లేదు అండ్ కొన్ని చాలా వరకు కూడా కంప్లీట్ అనేది చేయట్లేదు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ఎంజీఎన్ఆర్‌ఈజీఏ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రికేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్. సో ఫేక్ జాబ్ కార్డ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయండి. సో వాళ్ళు అక్కడ వర్క్ చేయకపోయినా కానీ మీకు ఎంట్రీ అనేది చేసి జాబ్ కార్డ్స్ తీసుకొని బెనిఫిట్ అవుతున్నారు అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా వేరియస్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి మరి అనేది చూస్తే షార్ట్ టర్మ్ మెజర్స్ అనేవి కొన్ని ఉన్నాయండి, లాంగ్ టర్మ్ మెజర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కూడా పబ్లిక్ వర్క్ అనేది మీకు అక్కడ విలేజ్ లోని డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పని ఉపాధి అనేది కల్పించాలి అని చెప్పంటున్నారు. లోకల్ బాడీస్ అనేవి ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలి అని చెప్పంటున్నారు. అండ్ మీకు ఎక్కడైతే జాబ్ కార్డ్స్ దగ్గర ప్రాబ్లం ఉందో వాటిని అడ్రస్ చేయాలి అని చెప్పనంటున్నారు. అండ్ పేమెంట్ ఆఫ్ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అనేది చాలా ఎఫెక్టివ్ గా సింప్లిఫైడ్ గా పీపుల్ కి అందరికి అందించాలి, టైమ్లీ అందించాలి అని చెప్పంటున్నారు. లాంగ్ టర్మ్ మెజర్స్ వచ్చి ఎప్పుడైనా ఇలాంటి పాండమిక్స్ కోవిడ్-19 లాంటి పాండమిక్స్ అనేది వచ్చినప్పుడు మీకు అక్కడ వేరియస్ రిసోర్సెస్ అనేది ఉన్న పీపుల్ అందరికి అందించడానికి, అక్కడ ఉపాధి అనేది అందించడానికి, పేమెంట్స్ అనేది డిలే అవ్వకుండా చూసుకోవడానికి ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పద్ధతి అనేది సెటప్ చేయాలి అని చెప్పనంటున్నారు. తర్వాత మీకు ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ద్వారా చాలా
ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవన్నీ కూడా గ్రీన్ ఇండియా ఇనిషియేటివ్స్ అండ్ స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ అయితే ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. తర్వాత మీకు సోషల్ ఆడిట్ అనేది టైం టు టైం అనేది చేయాలి అని చెప్పంటున్నారు. సో దట్ ఏంటంటే పీపుల్ అందరికీ కూడా అక్కడ ఉండే పాలసీస్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేది తయారు చేస్తున్నారు అనేది తెలుస్తుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఎంజీఎన్ఆర్ఏజిఏ ద్వారా ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్, అంటే పీపుల్ కి కావాల్సిన నీడ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగ్గట్టు మనం గవర్నమెంట్ రిసోర్సెస్ అందిస్తుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది అని చెప్పని ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని కూడా తెలియజేశారు. అండ్ ఎంజీఎన్ఆర్ఏజిఏ ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది కూడా మనం అచీవ్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే పవర్టీ కానీ, హంగర్ కానీ, గుడ్ హెల్త్ కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, జెండర్ ఈక్వాలిటీ అండ్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ అండ్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా మీకు ఎంజీఎన్ఆర్ఏ సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గా అమలు చేస్తే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని కూడా మనం అచీవ్ చేయడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, వృద్ధి అనేది -5% అని చెప్పని క్రిసిల్ సంస్థ తెలియజేశారండి. సో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 69 years లో 3 సార్లు మాత్రమే మాంద్యం అనేది జరిగిందండి, ఆర్థిక మాంద్యం. ఎప్పుడు అంటే 1958, 1966, 1980. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవసాయ రంగం అనేది కరెక్ట్ గా మీకు డిక్లైన్ అవడం వల్ల దాని యొక్క ప్రభావం ఎకానమీ మీద పడింది అని చెప్పని అంటున్నారు. అండ్ వర్షపాతం సరిగ్గా నమోదు అవ్వకపోవడం వల్ల వ్యవసాయం రాణించలేదు కాబట్టి ఎకానమీ డిక్లైన్ అయింది అని చెప్పని అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే COVID-19 వల్ల మీకు చాలా వరకు ఎకానమీ డిక్లైన్ అయింది అని చెప్పని అంటున్నారు. సో రియల్ జీడిపి అనేది చూస్తే 10% తగ్గింది అంటున్నారు. అలాగే మీకు అదర్ సెక్టర్స్ తీసుకుంటే మీకు అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ అన్ని కూడా చాలా డిక్లైన్ అయ్యాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ గవర్నమెంట్ ఇందుకనే మీకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ తోటి 20.9 lakh crores అనేది అందించడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీని రివైవ్ చేయడం అనేది జరుగుతుంది. సో క్రిసెల్ ఇచ్చిన ఏదైతే ప్రొజెక్షన్స్ చేశారో, ఫిచ్ అనే ఇంకొక రేటింగ్ సంస్థ కూడా సేమ్ అంతే -5% వృద్ధి రేట్ అనేది నమోదు అవ్వచ్చు అని చెప్పని తెలియజేశారు. అయితే మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ లో థర్డ్ క్వార్టర్ లో ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ జీడిపి అనేది డిసైడ్ అవుతుంది అని కూడా తెలియజేశారు. అయితే ఈ మధ్య కాలంలోని గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుందంటే ఎఫ్ఎస్డిసి సమావేశాలు అనేది రేపు జరపబోతున్నారు. సో ఎఫ్ఎస్డిసి అని చెప్పానంటే ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఇది వన్ ఆఫ్ ద నాన్ స్టాట్యుటరీ ఎఫెక్ట్స్ కౌన్సిల్ అండి. సో దానికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళ అండర్ లోని ఈ కౌన్సిల్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఇది 2010 లోని మీకు స్థాపించారు. రఘురామ్ రాజన్ కమిటీ రికమెండ్ చేయగా ఇది స్థాపించడం అనేది జరిగింది. సో ఇక్కడ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఎవరు అంటే ఫైనాన్స్ మినిస్టర్ కింద వ్యవహరిస్తారు. అందులో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారంటే మీకు ఆర్బీఐ, సెబీ, పిఎఫ్ఆర్డిఏ, ఐఆర్డిఏ, ఫైనాన్స్ సెక్రటరీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇండియాలోని చాలా టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఎకానమీకి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్ తరఫున ఈ ఎఫ్ఎస్డిసి కౌన్సిల్ లోని పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇండియాలో ఉండే ఎకానమీని స్ట్రెంగ్థెన్ చేయాలి, ఇన్స్టిట్యూషనలైజేషన్, ఆర్గనైజ్డ్ గా మీకు స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తీసుకురావాలి, డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పని తెలియజేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఎకానమీని ఏ విధంగా మనం గ్రోత్ రేట్ అనేది తీసుకురావాలి, ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎఫ్ఎస్డిసి కౌన్సిల్ మీటింగ్ అనేది జరగబోతుందండి. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ప్రకారంగా మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఎకానమీ మీద అని తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపోజిషన్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, హౌ ఇండియా క్యాన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ అని చెప్పనంటున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈయన ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే ఇప్పుడున్న COVID-19 పరిస్థితుల్లోని చాలా వరకు కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. తర్వాత మనం పిపిఈ ఎక్విప్మెంట్ కానీ, మాస్క్స్ కానీ, లేకపోతే టెస్టింగ్స్ కానీ చాలా ఎఫెక్టివ్ గా ఇండియా చేయడం అనేది జరిగింది. సో అటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇండియాలో డెవలప్ చేసుకుంటే మనం ఒక గ్లోబల్ లీడర్ కింద ఎదగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అదర్ కాంపిటేటివ్ కంట్రీస్ ని రీచ్ అవడానికి కూడా వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో అలా అయితే ఇక్కడ ఏం చేయాలి గవర్నమెంట్ అంటే ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని రీఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, అక్కడ R&D అనేది చేయాలి. అప్పుడు ఇండియా
ఒక సెల్ఫ్ రిలయంట్ కింద ఎదగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని అంటున్నారు. సో ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకొని ఇక్కడే గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, పీపుల్ కి నీడ్స్ కి తగ్గట్టు ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఏవైతే మీకు వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో, యుఎస్, చైనా, వీటన్నిటికీ కూడా ఆల్రెడీ సెల్ఫ్ రిలయంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లో సాధించగలుగుతున్నారు. ఇండియా కూడా కొన్ని సెక్టర్స్ లో సాధించారు, దాన్నే ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పని అంటున్నారు. నెక్స్ట్, టైమ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ కోర్ట్స్ అని చెప్పనేది ఇంకొక ఆర్టికల్ ఉందండి. సో దీంట్లో ఏంటంటే సుప్రీం కోర్ట్ రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నారు COVID-19 టైం పీరియడ్ లో. ఒకటి ఏంటంటే వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా హీరింగ్స్ అనేది జరుగుతున్నాయి. సో వేరియస్ కేసెస్ అనేది డిస్పోజ్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి రిఫార్మ్స్ అనేది మీకు ఈ జ్యుడిషియల్ సిస్టమ్ లో తీసుకొస్తే పీపుల్ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ రివ్యూ LAC స్టాండ్ ఆఫ్ విత్ NSA, CDS అండ్ 3 సర్వీస్ చీఫ్స్ అని చెప్పని తెలియజేశారు ఇక్కడ. అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పనంటే, ఒకటి ఏంటంటే మీకు కరస్పాండింగ్ ప్రెసిడెంట్, చైనీస్ ప్రెసిడెంట్ అయిన జీ జిన్పింగ్ ఏమన్నారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లోని వర్స్ట్ కేస్ సినారియో అని చెప్పని మీరు భావించి మిలిటరీ అన్ని స్టెప్స్ తీసుకోవాలి, మిలిటరీ వాళ్ళందరూ వార్ కి ప్రిపేర్ అయి ఉండాలి, బ్యాటిల్ ప్రిపేర్నెస్ గా ఉండాలి అని చెప్పని తెలియజేశారు. సో అది ఎవరికి తెలియజేశారు? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి తెలియజేయడం అనేది జరిగింది. సో వీళ్ళు నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, రీసెంట్ పాస్ట్ లో చూస్తే మీకు ఇక్కడ బోర్డర్ ఏరియాస్ లో తీసుకుంటే చాలా వరకు కూడా చైనా ఆర్మీని డిప్లాయ్ చేసినట్టు తెలుస్తుంది. వేరియస్ టెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, దాన్ని బట్టి ఆర్మీని డిప్లాయ్ చేశారని చెప్పని శాటిలైట్ ఇమేజ్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఇండియాకి చైనాకి చాలా బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇక్కడ లడాక్ లో ఉన్నాయి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ బార్డర్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎందుకు అలా ఇంక్రీజ్ అవుతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి మనం చూస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి చైనా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలి అని చెప్పనేది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పనంటున్నారు ఒకటి. తర్వాత సెకండ్ ఏమంటున్నారంటే, ఇండియాకి ఇప్పుడున్న COVID-19 పరిస్థితుల్లోని ఇండియా మీద ప్రెషర్ అనేది తీసుకురావాలి, అంటే ఇదే అనువైన సమయము అని చెప్పని చైనీస్ భావిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ COVID-19 వల్ల చైనా యొక్క రెప్యుటేషన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో తగ్గిపోయింది కాబట్టి సౌత్ ఏషియాలోనే వాళ్ళ యొక్క గ్రిప్ ఉంది అని చెప్పని తెలియజేసుకోవడానికి ఇండియా మీద ఈ బౌండరీ డిస్ప్యూట్స్ అనేది రేస్ చేస్తున్నారు, ఆర్మీని బార్డర్ ఏరియాస్ లో ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చైనా ఒకటే కాదు, నేపాల్ ని కూడా ఉసిగొల్పడం అనేది జరుగుతుంది అని చెప్పనంటున్నారు. అక్కడ నేపాల్ కూడా బోర్డర్ ఇష్యూ అనేది ఇప్పుడే రేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చైనా ఈ సౌత్ ఏషియాలో గ్రిప్ అనేది సాధించడానికి, అలాగే వాళ్ళ వేరియస్ టెరిటరీస్ అన్ని కూడా వాళ్ళు ఆక్రమించడానికి ఇది అనువైన సమయము అని చెప్పని భావిస్తున్నారు. కాబట్టి బోర్డర్ ఏరియాస్ లో డిస్ప్యూట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ అలౌస్ LG పాలిమర్ స్టాఫ్ యాక్సెస్ టు ద ప్లాంట్ అని చెప్పన్నారు. సో మీకు హైకోర్టు రీసెంట్ గా LG పాలిమర్స్ ప్లాంట్ అనేది క్లోజ్ చేయండి అని చెప్పని అన్నారు. కానీ రీసెంట్ గా మీకు సుప్రీం కోర్టులోని బెంచ్ ఒకటి హీరింగ్ అనేది కేసు హీరింగ్ అయినప్పుడు LG పాలిమర్స్ కి సంబంధించిన వరకు ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, ఇక్కడ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, అక్కడ ఆ ప్లాంట్ సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకునే ప్రాసెస్ లోని స్టాఫ్ కి యాక్సెస్ ఇవ్వండి అని చెప్పని జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ ప్లాంట్ అనేది ఆల్రెడీ రిలోకేట్ చేస్తాము అని చెప్పని గవర్నమెంట్ తెలియజేశారు అవసరం ఉన్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఎటువంటి హాని అనేది జరగకుండా చూసుకోవాలి అంటే సేఫ్టీ మెజర్స్ అనేది ఇంపార్టెంట్. అటువంటి సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవాలి అంటే కరస్పాండింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ ప్లాంట్ కి యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వాలి అని చెప్పని సుప్రీం కోర్టు తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఫిషరీ స్కీమ్ హ్యాస్ నో రిలీఫ్ కాంపోనెంట్ అని చెప్పనున్నారు. సో ఫిషరీ స్కీమ్ లోని ఏది మేజర్ స్కీమ్ అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది మేజర్ స్కీమ్ అండి. అయితే సెంటర్ ఈ మధ్యన ఎకనామిక్ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేశారు. దాంట్లోని మీకు బడ్జెట్ లో మెన్షన్ చేసిన దానికంటే ఎక్స్ట్రాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇమీడియట్ గా ఫిషరీస్ సెక్టర్ కి ఏమీ ఇవ్వలేదు అని చెప్పని తెలియజేశారు. అయితే ఫిషరీ సెక్టర్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 9% గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవుతుంది. అండ్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ డబుల్ అవుతుంది, ఇన్కమ్ ఆఫ్ ఫిషరీస్ డెవలప్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి. సో ఇంకా చాలా వరకు గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవడానికి స్కోప్ ఉంది. సో అటువంటి సెక్టర్ ని మీరు
కొత్తగా ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ బడ్జెట్ లోని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 20,000 crores అనేది 5 పీరియడ్ లో మీకు బెనిఫిషరీస్ అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ రూపంలో అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి చూస్తే ఏంటంటే మీకు ఫిషరీ సెక్టర్ ని డెవలప్ చేయడానికి, ఫిషర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది అన్నారు. సో దీన్ని మీకు 2019-20లోని తెలియజేయడం అనేది జరిగింది. అక్కడ సప్లై చైన్ లోని ఎటువంటి గ్యాప్స్ ఉన్నాయో ఫిల్ చేసుకోవాలి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్ లోని మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే మీకు చూస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్, జీబీఏ అండ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పని అంటున్నారు, డబుల్ ద ఫిషర్స్ అండ్ ఫిషర్ ఫార్మర్స్ ఇన్కమ్ జనరేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, అలాగే డైవర్సిఫికేషన్ ఆఫ్ వేరియస్ ప్రొడక్ట్ అని చెప్పని అంటున్నారు, అలాగే రోబోస్ట్ ఫిష్ మేనేజ్మెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాలి అని చెప్పని అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ కింద మీకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది స్టార్ట్ చేశారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఇన్ ద న్యూస్ ఫర్ ప్రిలిమ్స్ అని చెప్పని అంటున్నారండి. అదర్ పేపర్స్ లో కూడా మీకు కొన్ని న్యూస్ అనేవి వస్తున్నాయి, వాటికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అందులో భాగంగా ఫస్ట్ వన్ వచ్చి కంగ్రా టీ అని చెప్పన్నారు. సో రీసెంట్ గా మీకు ఇంటర్నేషనల్ టీ డే అనేది జరిగిందండి. అందులోని మీకు ఒక వెబినార్ అంటే ఏంటంటే ఆన్లైన్ సెషన్స్ జరిగినప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో ఉందండి. వాళ్ళు ఏం తెలియజేస్తారంటే టీ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో టీలోని, కంగరా టీలోని, అవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. సో అలా కరోనా వైరస్ ని కంటైన్ చేయడానికి, తగ్గించడానికి ఈ కంగరా టీ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కంగరా టీ అనేది ఏంటంటే యూనిక్ టీ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, దీనికి జిఐ ట్యాగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పని తెలియజేశారు. దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పని అన్నారు. వెయిట్ లాస్, బాడీ ఇమ్యూనిటీ అండ్ ప్రమోట్స్ వెయిట్ లాస్ అండ్ బాడీ ఇమ్యూనిటీ అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ అని చెప్పని తెలియజేశారు. ఈ పర్టికులర్ కంగ్రా టీ అనేది కొంత మోతాదు శానిటైజర్స్ లోని, సోప్ లోని, వెనిగర్ లోని, వైన్ లోని ఉపయోగిస్తారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ జరిగింది అని చెప్పన్నారు. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫస్ట్ మీటింగ్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. దానికి చైర్మన్ హెడ్ ఎవరు అంటే ఎన్కే సింగ్ అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ పర్టికులర్ 15th ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ లోని జీడిపి ఆఫ్ ఇండియాస్ ఎంత ఉండబోతుంది అంటే ఇండియాస్ గ్రోత్ రేట్ అనేది మీకు -6 నుంచి 1% మధ్యలో ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో మనకి కొంతవరకు 4 to 5% గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ అన్నారు. సో ఉత్తరాఖండ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు రిలీజ్ ఎ రిపోర్ట్ రిలేటెడ్ టు వాట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఫర్ సేవ్ 1100 రేర్ ప్లాంట్స్ ఫ్రమ్ ద ఎక్స్టింక్షన్ అని చెప్పని తెలియజేశారు. అంటే ఏంటి, చాలా ప్లాంట్స్ మనకు తెలియకుండానే అంతరించిపోతున్నాయి. వాటిని సేవ్ చేయడానికి ఉత్తరాఖండ్ ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారండి. ఆ ప్రోగ్రామ్ లో ఏంటంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జర్మ్ ప్లాస్మ్ కన్జర్వేషన్ లోని ఒక ప్రాజెక్ట్ లోని మీకు కన్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో దట్ ఏంటంటే అవి అంతరించిన మీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అని చెప్పని. సో ఇలా ఇండియాలోని ఫస్ట్ టైం మీకు అంతరించిపోతున్న వేరియస్ మొక్కలన్నిటికీ కూడా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది చేస్తున్నారు అంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్. సో వాళ్ళు దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది అందించడం అనేది జరిగిందండి. ఆ రిపోర్ట్ లో 1100 ప్లాంట్స్ అనేవి కన్జర్వ్ చేశారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ వరల్డ్ స్టీల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారండి వరల్డ్ స్టీల్ ఆర్గనైజేషన్ వాళ్ళు. దాంట్లోని మీకు క్రూడ్ స్టీల్ అవుట్పుట్ అనేది చాలా తగ్గింది అని చెప్పని తెలియజేశారు. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ డిక్రీజ్ ఇన్ ద క్రూడ్ స్టీల్ అవుట్పుట్ ఈజ్ నేషనల్ వైడ్ లాక్డౌన్. సో ఇండియా అనేది వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, మనకి సెకండ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు స్టీల్ ప్రొడక్షన్. సో స్టీల్ ప్రొడక్షన్ అనేది మనకి చాలా వరకు కూడా ఇంపార్టెంట్. సో అది తగ్గిపోయింది ఎందుకు అంటే లాక్డౌన్ వల్ల తగ్గిపోయింది అని చెప్పని తెలియజేశారు. ఓన్లీ ఇండియాలోనే అంటే కాదు, మొత్తం అరౌండ్ ద గ్లోబ్ మొత్తం అంతా కూడా ఈ స్టీల్ అనేది తగ్గింది అని చెప్పని తెలియజేశారు. సో వరల్డ్ స్టీల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ అనేది బ్రసెల్స్, బెల్జియం లో ఉంది. డైరెక్టర్ జనరల్ వచ్చి ఎడ్విన్ బ్యాసన్ అని చెప్పని తెలియజేశారు.
ఓకే, నెక్స్ట్ మిజోరాం గ్రాంట్స్ స్పోర్ట్స్ అండ్ ఇండస్ట్రీ స్టేటస్ అని చెప్తున్నారు. సో జనరల్ గా స్పోర్ట్స్ అనేది ఒక ఇండస్ట్రీ కింద ఏ స్టేట్ ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం మిజోరాం వాళ్ళు ఒక స్పోర్ట్స్ కేటగిరీని మీకు ఇండస్ట్రీ స్టేటస్ కింద ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ స్టేట్స్ లో మీకు కరస్పాండింగ్ స్పోర్ట్స్ సెక్టర్ డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది. దాని వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇలా ఒక స్పోర్ట్స్ ని ఇండస్ట్రీ స్టేటస్ కి ఎలివేట్ చేయడం అనేది ఫస్ట్ టైం చేసింది ఫస్ట్ స్టేట్ ఎవరు అంటే మిజోరాం అని చెప్పని తెలియజేశారు. దాని వల్ల కార్పొరేట్స్ అందరూ కూడా రావచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వచ్చు, స్టేట్ డెవలప్ అవ్వచ్చు అని చెప్పని తెలియజేశారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎకానమీ, రికగ్నైజింగ్ స్పోర్ట్స్ యాజ్ ఎ ఇండస్ట్రీ స్టేటస్. ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరిగిందండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ వాచ్డ్ ద వీడియో. This video is brought to you by AKSIAS.